అమ్మా గీయాల నాకు మస్తు ఖుషిగా ఉన్నది. ఇన్ని రోజుల నుంచి ఆనందం వచ్చినా కష్టం వచ్చినా నీతోనే వచ్చి చెప్పుకునేటోనే. అదేందోనే నీ వల్ల జర్రసేపు ఉంటే చాలు అన్ని కష్టాలు మర్చిపోతా. అమ్మా నీకో విషయం చెప్పాలంటే సిగ్గైతుంది. ఏం లేదు, నీకో కోడలి పిల్లని చూసింది, పేరు జెస్సీ. నా చిన్నప్పుడే నువ్వు నాయన చచ్చిపోయినప్పుడు చాలా దినాలు మస్తు ఏడ్చిన. ఏదన్నా బాధ వచ్చినా కష్టం వచ్చినా ఎవరికి చెప్పాలో అర్థం కాకపోయేది. అట్లా ఒక్కనే బతుకుతున్న నాకు దేవుడు నలుగురు దోసగాలను ఇచ్చిండే. మళ్ళీ గిన్ని రోజుల తర్వాత నా లైఫ్కి ఒక తోడుని ఇచ్చిండే. మస్తు హ్యాపీగా ఉందమ్మా. ఇంట్లోనే ఉన్నాడా పెద్ద సారు? లేడు, బయటికి పోయిండు. బయట తిరుగుతూనే ఉంటాడు. ఎట్లా చదువుతాడో? అసలు ఆడు కాలేజీకి పోతాడా పోతాడా? వయసు మీద ఉన్నాడు, ఏమైనా చేస్తాడు వాడు. అసలు ఇసుంటి పనులకి వెనక ముందు చూడొద్దా? ఏమైందో జర చెప్పరాదు. అగో వచ్చిండు కదా, అన్నే అడుగు. దేవుని బట్టలు నేస్తున్నావు కదా అని దేవుని పక్కన కూర్చుంటామంటే ఊకుంటారా? గా ఇంత చిన్నంతరం పెద్దంతరం ఉండాలే. ఏమైందటమ్మా? ఏమైందేంది? నీకు ఆ సేటు బిడ్డ కేంద్ర సంబంధం? గా పిల్ల నేసుకుని ఊరంతా తిరుగుతున్నావంట. చాలాడా మనమేడా? అందరం ఈడనే నాన్న, ఉంటాం పోతాం. వింటున్నావాని ఏం మాట్లాడుతాండో? అసలు ఆ పిల్ల మనతో కలుస్తుందా? మన పక్కన కూర్చుంటుందా? అసలు మన ఇంట్లోకి వస్తుందా? తిను బిడ్డ, తిను తిను. సిలక 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 మరి సతరాంగి సిలక. లే నాకున్న ఒక్కగానొక్క కొడుకు మిలిటరీలో చేసేటోడు చచ్చిపోయిండు బాబు. ఆ బాధను తట్టుకోలేక నా కోడలు కూడా చచ్చిపోయింది. వాళ్ళిద్దరు చచ్చిపోయి ఈ పిల్లని నా చేతిలో పెట్టిండు. ఆ ఉన్న పొలాన్ని సాగు చేసుకుంటా ఈ పిల్లని చదివియలేక బతుకుతున్నా బాబు. ఆ పొలం కూడా ఇనుపరెక్కలడేగా కళ్ళల్లో పడ్డది. కడుపు నిండా తిని తిని చాలా రోజులైతాంది. పైసలుంటేనే చుట్టాలైనా పక్కాలైనా. మనిషికి సాయం చేసుకోవాలని ఇంకా దేవుడు సృష్టిస్తే గీడ మనిషిని మనిషే తొక్కి బతుకుతాండు. ఇక మనం ఏం చేస్తాం? సచ్చేదాకా పోరాడుడే. తాత, ఏం జరిగినా ఎట్లా జరిగినా చెడు మీద మంచే గెలుస్తుంది. తిను పాప. అయ్యా బస్సు వచ్చిందయ్యా, ఇక మేము పోతాం. భారతి రా బిడ్డ, ఇక పోదాం.